మీరు మ్యూజిక్స్ వాడుకుంటున్నారు, వేరే వాళ్ళని యూజ్ చేయొద్దంటున్నారు మ్యూజిక్, ఇవి కామెంట్స్. ఇంకెట్లా రీచ్ అవుతుంది? సో అట్లా ఆగిపోయింది అనుకోండి, అది నా మిస్టేకే. చెప్పేది అర్థం చేసుకోకుండా ఏదో ఒకటి వాగడం అనమాట కామెంట్స్లో. బట్ నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి దీనివల్ల అనేది చెప్పడానికి వీడియో చేస్తున్నాను అనమాట. ఎంత వాదిస్తారో అసలు. అందరూ పెడుతున్నారు. అంటే $100 లోపు ఛానల్ రివ్యూస్ జరుగుతున్నాయి, అప్పుడు పోతుంది మానిటైజేషన్. అది మళ్ళీ రుచించదు వాళ్ళకి. ఆన్సర్ కాదు, వాళ్ళకి ఏది కావాలో ఆన్సరే కావాలి. ఆ కామెంట్ చూసే వాళ్ళకి వేరే రకమైన ప్రాబ్లం వచ్చిందనుకోండి, దీన్ని తీసుకెళ్ళి వాళ్ళు అక్కడ ఇంప్లిమెంట్ చేశారనుకోండి, అప్పుడు వాళ్ళకి ప్రాబ్లం అవ్వచ్చు కదా. సో మీకు థంబ్నెయిల్ చూస్తుంటే అర్థమయ్యే ఉంటుంది కదా నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అనేది ఈ వీడియోలో. ఇదేంటంటే ఇవి యాక్చువల్గా కొన్ని ఇది మీకు కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి ఇందులో. వీడియోని మాత్రం చూడండి కంపల్సరీ, ఎందుకంటే ఇందులో అప్డేట్స్ కూడా ఉంటాయి. సో అందుకు ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. అంటే రిప్లైస్ ఇవ్వడం వల్ల ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి అనేది చెప్తాను నేను క్లియర్గా. ఇక్కడ కొంతమంది ఉంటారు మహానుభావులు, ఏంటంటే మీరే పెద్ద ఏదో రిప్లై ఇస్తున్నట్టు చాలామంది ఇస్తున్నారు రిప్లైస్ అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అందరి సంగతి నాకు అనవసరం అండి. నా సంగతి నేను చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నాను. వీటిల్లో ఏంటంటే కొన్ని ఫన్నీగా ఉంటాయి, కొన్ని ఏమో విసిగించేలాగా ఉంటాయి, కొన్ని ఏమో చిరాగ్గా ఉంటాయి. ఇలా కొన్ని రకాలైతే ఉన్నాయన్నమాట. సో నాకు గుర్తొచ్చినవన్నీ చెప్తాను ఇప్పుడు. ఇక్కడ ఇంకో విషయం అండి, ఇది ఎవరిని తక్కువ చేయడమో లేదా ఫన్నీగా ప్రజెంట్ చేయడమో ఇవన్నీ కాదండి. వాళ్ళు ఎవరో కూడా నేను చెప్పను కదా పేర్లు, ఈవెన్ వాళ్ళు నాకు కూడా గుర్తు కూడా ఉండరు. వాళ్ళు అడిగిన డౌట్ తప్ప ఆ మనిషి ఎవరు ఏంటి అసలు పేర్లు కూడా గుర్తుండవు అనమాట. అంటే పేర్లు కూడా నేను అసలు పట్టించుకోను. కొన్నిసార్లు లేడీస్ పేర్లు ఉంటాయి, అవి అబ్బాయిలు అవుతారనమాట. అంటే వాయిస్ మెసేజ్ పెట్టినప్పుడు అర్థమవుతూ ఉంటుంది అనమాట ఇన్స్టాగ్రామ్లో, ఓహో ఇది అబ్బాయా అనేసి. అప్పుడు సో అలా ఉంటుందన్నమాట. నేను ఓన్లీ వాళ్ళు అడిగిన డౌట్ క్లారిఫై చేశానా లేదా అనేది మాత్రమే చూసుకుంటాను. సో ఇది ఎవరిని తక్కువ చేయడమో ఏదో కాదు, బట్ నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి దీనివల్ల అనేది చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఈ డౌట్స్ రిప్లైస్ ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే చాలామందికి అసలు తెలియదండి. ఇప్పుడు హోమ్ మేకర్స్కి అయితే మరీ అసలేం తెలియదు ఇంకా. అంటే వాళ్ళకి కనీసం ఫోన్ యూజ్ చేయడం కూడా రాని వాళ్ళు చాలామంది ఛానల్స్ స్టార్ట్ చేశారు. తప్పేం లేదు, ఆ డౌట్స్ నేను ఎన్నిసార్లు అడిగినా ఓపిక్గా చెప్తాను. నాకు ఇదేమీ లేదు అసలు. అట్లాంటి వాళ్ళ గురించి కూడా కాదు. ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక వీడియో వైరల్ అయ్యింది అనుకోండి, వాళ్ళ ఛానల్లో ఒక వీడియో వైరల్ అయింది. ఆ వైరల్ అయిన టైంలో అడుగుతారు వీడియో పెట్టొచ్చా వీడియో పెట్టకూడదా అనేసి. ఇక్కడ 2 రకాలు ఉంటాయి కదా. సో వీడియో పెట్టొచ్చా పెట్టకూడదా అనేసి అడుగుతారు. ఇక్కడ ఫర్ సపోజ్ నేను పెట్టండి ఏం కాదు వీడియో పోస్ట్ చేయండి అని చెప్పాను అనుకోండి, వీళ్ళు ఆ వైరల్ అయిన వీడియో తర్వాత వీడియో పోస్ట్ చేస్తారు. పోస్ట్ చేస్తే ఈ వీడియోస్కి వ్యూస్ వస్తాయి, ఏది రీసెంట్ వీడియోకి వ్యూస్ వస్తాయి. ఆ వైరల్ అయ్యే వీడియోకి వ్యూస్ తగ్గినాయి అనుకోండి, అప్పుడేమంటారు, మీరు పెట్టొచ్చా అంటే పెట్టొచ్చు అన్నారు, మీరు పెట్టమన్నారని చెప్పి పెట్టాము, తర్వాత వ్యూస్ తగ్గిపోయినాయి అనేసి అంటారు. అది మామూలుగా కూడా తగ్గొచ్చు కదా. ఇప్పుడు 2 కోయిన్సిడెంటల్గా జరిగినాయి కాబట్టి మీకు ఇది పెట్టడం వల్ల అది ఆగిపోయింది అనుకుంటారు. ఇక్కడ విషయం ఏంటంటే ఒక వైరల్ అయిన వీడియో ఎప్పుడు ఎల్లకాలం అట్లాగే వెళ్తూ ఉండదండి, ఆగడం అనేది ఉంటుంది కదా. మన ఛానల్కి ఎన్ని వ్యూస్ రావాలో అన్ని వ్యూస్ వచ్చేసి ఆగిపోతాయి. వైరల్ అవ్వడం అంటే బీభత్సంగా కోట్లకి ఏమి వెళ్ళిపోదు కదా. వాయిస్ ఓవర్ ఉన్న వీడియో అనుకోండి, ఆ వాయిస్ ఓవర్ ఇప్పుడు మన తెలుగు వాళ్ళ వరకు రీచ్ అయ్యి ఆగిపోతుంది. ఇంకా తర్వాత ఎవరు చూడరు కదా కనిపించినా సరే, ఇంకెట్లా రీచ్ అవుతుంది. సో అట్లా ఆగిపోయింది అనుకోండి, అది నా మిస్టేకే. అండ్ ఇంకోటి పెట్టొద్దు అన్నాం అనుకోండి, వైరల్ అయినప్పుడు పెట్టొచ్చు అంటే ఇట్లా అంటారు. పెట్టొద్దు అన్నాం అనుకోండి, వీడియో పెట్టొద్దు అంటే అప్పుడేమంటారు, మీరు పెట్టొద్దని చెప్పారని మేము పెట్టలేదు, ఇప్పుడు పెడుతుంటేనేమో వ్యూస్ రావట్లేదు అనేసి అంటున్నారు. ఇవన్నీ అసలు ఇంకేం చేస్తాను చెప్పండి అసలు అట్లా అంటే. అందుకే నాకు కొన్నిటికి నేను రిప్లైస్ కూడా ఇవ్వను. ఎందుకంటే ఆ కామెంట్స్ మళ్ళీ వేరే వాళ్ళు చూస్తారు. ఇప్పుడు ఒకళ్ళు క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఆ క్వశ్చన్కి నేను రిప్లై ఇచ్చాను అనుకోండి కామెంట్స్లో, వాళ్ళకి వేరే రకమైన ప్రాబ్లం రావచ్చు. ఆ కామెంట్ చూసే వాళ్ళకి వేరే రకమైన ప్రాబ్లం వచ్చిందనుకోండి, దీన్ని తీసుకెళ్ళి వాళ్ళు అక్కడ ఇంప్లిమెంట్ చేశారనుకోండి, అప్పుడు వాళ్ళకి ప్రాబ్లం అవ్వచ్చు కదా. ఇట్లా బోల్డ్ రకాలు ఉంటాయండి. అందుకే కొన్నిటికి మనం ఎస్ నో చెప్పలేము. నాకు ఓపిక ఉండే టైం ఉంటే నేను మొత్తం రాస్తాను డీటెయిల్డ్గా. లేదు నాకు టైం లేదనుకుంటే రిప్లై ఇవ్వను, వదిలేస్తాను. వాళ్ళు ఏం చేస్తారంటే నిజంగా తెలుసుకోవాలనుకునే వాళ్ళు అయితే కనుక ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి అడుగుతారు సేమ్ క్వశ్చన్.
ఇక నాకు ఈజీగా పని అయిపోతుంది. అక్కడైతే వాయిస్ మెసేజ్లో ఇచ్చేస్తే పని అయిపోతుంది కదా. సో అదనమాట. ఇట్లాంటివి ఇంకా చాలా ఉన్నాయిలేండి ఇట్లాంటివి. సో అట్లా ఎవరి మిస్టేక్ అది చెప్పండి. ఇప్పుడు పెట్టొచ్చు అన్న నా తప్పే, పెట్టకూడదు అన్న నా తప్పే. అది దాన్ని బట్టి ఉంటుంది, ఆ వీడియో వెళ్ళేదాన్ని బట్టి, అల్గోరిథం సజెస్ట్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. అంతేగాని వీడియో పెట్టిన వెంటనే ఆగిపోవడం, లేదా పెట్టకపోతే వ్యూస్ రాకపోవడం, ఇవన్నీ ఏమీ ఉండవు అసలు. అది మీ ఛానల్ గురించి మీరే డిసైడ్ చేసుకోవాలి. అది ఈ క్వశ్చన్ చాలామంది అడిగారండి. అండ్ తర్వాత ఇట్లాంటి డైలాగ్స్ కూడా వచ్చాయి నాకు, అందుకు చెప్తున్నాను అనమాట ఇది. అండ్ ఇంకోటి ఇక్కడ రీయూజ్డ్ కంటెంట్ గురించి అండి. ఇదేంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ వస్తారు రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చాక ఛానల్ చెక్ చేయమని, ఇష్యూ సాల్వ్ చేయమని వస్తారు. సో వచ్చినప్పుడు ఈ పర్టికులర్ వీడియో వల్ల మీకు ఇష్యూ వస్తుంది రీయూజ్డ్ అనేసి వీటి వల్ల వచ్చింది అని చెప్పామనుకోండి, అది ఎందుకు వచ్చింది అందరూ పెడుతున్నారు, వేరే వాళ్ళు పెడుతున్నారు. కొంతమంది డిలీట్ చేసేస్తారు, అర్థం చేసుకుంటారు కొంతమంది. బట్ కొంతమందికి అసలు ఎన్ని చెప్పినా అర్థం కాదు, వాళ్ళ వేలోనే వాళ్ళు ఉంటారు అంతే. వీడియోస్ డిలీట్ చేయమన్నా డిలీట్ చేయరు, ఆ ఇష్యూ సాల్వ్ కూడా అవ్వదు. ఇంకా రెండోసారి మూడోసారి టైం వేస్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది అనమాట వాళ్ళకి. రీయూజ్డ్ అనేది కంపల్సరీ డిలీట్ చేస్తేనే ఇష్యూ సాల్వ్ అవుతుంది అనేది అప్పుడు అర్థమవుతుంది అనమాట. అసలు ఎంత వాదిస్తారో అసలు. అందరూ పెడుతున్నారు. ఆ అందరికీ కూడా రీయూజ్డ్ వస్తుంది అనేది ఎలా ప్రూవ్ చేయాలో నాకైతే అర్థం కావట్లేదు అసలు. రీయూజ్డ్ అనేది ఇప్పుడు ఎలా ఉందంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇద్దరు చేస్తున్నారు అనుకోండి ఛానల్స్, సేమ్ కంటెంట్ ఇద్దరు ఒకే రకంగా చేస్తున్నారు వీడియోస్, ఎవరి వీడియోస్ వాళ్ళే చేసుకుంటున్నారు, బట్ సేమ్ విధంగా చేస్తున్నారు అనుకోండి. ఒకరికి రీయూజ్డ్ అని రావచ్చు, ఒకరికి రాకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళ ఛానల్ దొరికింది, వీళ్ళ ఛానల్ ఇంకా దొరకలా, సో అందుకే రన్ అవుతుంది. అలా ఉంది రీయూజ్డ్తో. ఈ ఛానల్కి కూడా ప్రాబ్లం వస్తుంది గ్యారంటీగా, ఎప్పుడో ఒకసారి ప్రాబ్లం వస్తుంది. రెవెన్యూ వచ్చి చాలా ఛానల్స్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ మంత్తో నెక్స్ట్ మంత్తో రెవెన్యూ వస్తుంది అనంగా, అంటే $100 లోపు ఛానల్ రివ్యూస్ జరుగుతున్నాయి, అప్పుడు పోతుంది మానిటైజేషన్. సో ఇలా ఉంటుందండి రీయూజ్డ్ అంటే. రీయూజ్డ్ వీడియో అనేది కంపల్సరీ డిలీట్ చేయాల్సిందే. కొంతమంది వినరు. అండ్ ఇలా డిలీట్ చేసినప్పుడు నేను ఆల్రెడీ చెప్తున్నా, ఛానల్కి రీచ్ తగ్గుతుంది, ఖచ్చితంగా ఛానల్ రీచ్ తగ్గుతుంది వీడియోస్ డిలీట్ చేస్తే. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు మనకి మన ఛానల్లో ఎక్కువ వ్యూస్ వచ్చే వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ వల్ల మనం కొత్తగా పెట్టే వీడియోస్కి కూడా వ్యూస్ వస్తాయి. సో అలా ఉన్నప్పుడు ఏమవుతుంది, మీకు ఆ ఎక్కువ వ్యూస్ వచ్చిన వీడియోనే రీయూజ్డ్ వీడియో అనుకోండి, అది డిలీట్ చేశారనుకోండి ఫర్ సపోజ్, అది డిలీట్ చేస్తే ఛానల్ రీచ్ తగ్గినట్టే కదా. దాని ద్వారా మీకు వేరే వీడియోస్కి వచ్చే వ్యూస్ అన్నీ తగ్గిపోయినట్టే కదా. అలా ఛానల్ రీచ్ తగ్గుతుంది, కంపల్సరీ తగ్గుతుంది. ఇవన్నీ ఏం ఆలోచించరండి. నేను అన్నీ క్లియర్గా కూడా చెప్తాను మళ్ళీ ముందే, ఏం ఆలోచించరు. ఇది ఫస్ట్లో జరిగిందండి యాక్చువల్గా. మీరు డిలీట్ చేయమన్నారని చెప్పి డిలీట్ చేసాము, అసలు ఒక వ్యూ కూడా రావట్లేదు ఇప్పుడు అనేసి అన్నారనమాట. నేను వాళ్ళకి చెప్పాను ఒకటే మాట, నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఛానల్ రీచ్ తగ్గుతుందని. అది నా ప్రాబ్లం ఎట్లా అవుతుంది, ఇప్పుడు రీయూజ్డ్ ఇష్యూ ఉన్నప్పుడు వీడియోస్ డిలీట్ చేస్తేనే కదా ఇష్యూ సాల్వ్ అయ్యేది. ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. నేను వాళ్ళని ఇది చేయలేకపోతున్నాను, కన్విన్స్ చేయలేకపోతున్నాను అనమాట, ఇది కాదు ఇలా ఉంటుంది అనేసి. కొంతమంది అసలు చక్కగా ఛానల్ సెట్ చేసుకున్న వాళ్ళు, ఒక్క ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. ఒక 8 months బ్యాక్ నాకు ఒకళ్ళు కాంటాక్ట్ అయ్యారనమాట. వాళ్ళకి అప్పటికి 8 months బ్యాక్ అంటే నాకు కాంటాక్ట్ అయ్యే టైంకి 2 years ముందు ఛానల్ మానిటైజేషన్ అయ్యింది వాళ్ళకి. అయితే ఆ 8 months అదే అప్పుడు నాకు కాంటాక్ట్ అయినప్పుడు మానిటైజేషన్ పోయింది, రీయూజ్డ్ అనేసి వచ్చి మానిటైజేషన్ పోయిందనమాట. అప్పటికే 1.1K వ్యూస్ ఏమో ఉన్నాయి వాళ్ళ ఛానల్లో. సరే చూసి మొత్తం డిలీట్ చేయించాను. అండ్ వీడియోస్ ఎట్లా చేయాలి ఏంటి మొత్తం క్లియర్గా చెప్పాను అనమాట. వాళ్ళు నేను చెప్పిన ప్రతి ఒక్క వీడియో డిలీట్ చేశారండి. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కూడా, ఎందుకు డిలీట్ చేయాలి ఏంటి, వాళ్ళకి అప్పుడు కంప్లీట్గా అర్థమైంది. అండ్ 8 months నుంచి మొత్తం ఆ ఇష్యూ నేను ఆ వీడియోస్ అన్నీ డిలీట్ చేయించి, ఇలాగే చేయండి వీడియోస్, ఇలా చేస్తే ఖచ్చితంగా మానిటైజేషన్ అవుతుంది అనేసి చెప్పాను. తర్వాత కూడా వాళ్ళకి ఏదన్నా మధ్యలో డౌట్ వచ్చినా అడిగారు, ఇలా పెట్టొచ్చా అనేసి అడిగారు అంతే. నన్ను పెద్ద డౌట్స్ అడిగింది కూడా ఏం లేదు. 8 months తర్వాత మళ్ళీ వచ్చారు ఫైనల్గా, మేడం రేపు రీఅప్లై చేస్తున్నాను, ఒక్కసారి చూడండి, ఓకే అంటే రీఅప్లై చేసేస్తాను అన్నారు. చూశాను, పర్ఫెక్ట్గా ఉంది ఛానల్. ఈరోజు నైట్ అప్లై చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్కి సక్సెస్ అని వచ్చిందనమాట మానిటైజేషన్. సో అలా ఉంటుందండి. ఎప్పుడైనా మన ఛానల్ కరెక్ట్గా ఉంటే వాళ్ళు రిజెక్ట్ చేయడానికే ఉండదు అసలు. అందుకే యూట్యూబ్ రూల్ ప్రకారం ఉండాలి వీడియోస్ అని చెప్పేది. అందుకే చాలామంది ఇది పట్టించుకోరు.
ఏంటంటే అందరూ పెడుతున్నారు ఎందుకు పెట్టకూడదు, ఇదే క్వశ్చన్ అనమాట. ఇంకా 2 ఛానల్స్లో సేమ్ వీడియో పెట్టొచ్చా అని చాలామంది అడుగుతారు. అసలు పెట్టకూడదండి. అది పెట్టకూడదు అంటే వినాలి కదా, వినరు. ఎందుకు అంటారు మళ్ళీ. అవన్నీ అక్కడ చాట్ చేయడానికి ఇది కాదు కదా. సో పోనీ ఇన్స్టాగ్రామ్లో అన్న అయితే నేను వాయిస్ మెసేజ్ ఇవ్వచ్చు. పెట్టకూడదు అంటే కొంతమంది ఓకే అనేసి వదిలేస్తారు. బట్ కొంతమంది అట్లా కాదు, ఎందుకు పెట్టకూడదు అంటే మళ్ళీ టైప్ చేయాలి. అది మళ్ళీ రుచించదు వాళ్ళకి. ఆన్సర్ కాదు, వాళ్ళకి ఏది కావాలో ఆన్సరే కావాలి. అంటే మీరు పెట్టుకోండి అని నేను చెప్పాలన్నమాట. ఉన్నది ఉన్నట్టు చెప్తాను, కానీ వాళ్ళకి కావాల్సిన ఆన్సర్ ఎలా చెప్తాను చెప్పండి. 2 ఛానల్స్లో ఒక వీడియో పెట్టకూడదు. ఎందుకంటే మానిటైజేషన్ అయిన తర్వాత ఏమవుతుందంటే, ఇప్పుడు గూగుల్ యాడ్సెన్స్ ఏమో అంత పిచ్చిదేం కాదు కదా. ఏ వీడియో పైన యాడ్ డిస్ప్లే అవుతుంది అనేది తెలుస్తుంది వాళ్ళకి. అలా తెలిసినప్పుడు ఒకటే వీడియో పైన 2 ఛానల్స్లో ఇలా యాడ్స్ డిస్ప్లే అవుతున్నాయి అంటే కనుక అది ఇన్వాలిడ్ యాక్టివిటీ అవుతుందన్నమాట. 2 ఛానల్స్కి ప్రాబ్లం అవుతుంది. అప్పుడు మానిటైజేషన్ వరకు పెట్టుకోవచ్చా అంటే అది ఖచ్చితంగా రీయూజ్డ్ అవుతుంది, మానిటైజేషన్ వరకు పెట్టుకున్నా సరే. సో ఎప్పుడైనా ఒక వీడియోని ఒక ఛానల్లోనే పెట్టుకోవాలి. ఇప్పుడు మీరే కాదు కదా, ఎవరైనా పెట్టుకోవచ్చు కదా అట్లా. మరి అన్ని డబుల్ ఛానల్సే ఉంటాయి కదా అప్పుడు. సో అది ఎప్పుడైనా కరెక్ట్గా ఉంటేనే యూట్యూబ్లో మానిటైజేషన్ అవుతుందని మీరు ఎన్ని ట్రిక్స్ ఎన్ని టిప్స్ యూజ్ చేసినా ఏది వర్కౌట్ అవ్వదు. ఆటోమేటిక్గా జరగాల్సినవి ఇవన్నీ కూడా. అండ్ ఇంకోటి ఇక్కడ ఎక్కువగా వాదించేది నాతో, ఇన్స్టాలో పెట్టిన రీల్స్ ఉంటాయి చూసారా. జనరల్గా మనం ఇప్పుడు ఇన్స్టాలో రీల్ అంటే ఏంటి, అక్కడ ఏదో డైలాగ్ ఉంటుంది, దాన్ని మాట్లాడతామో లేదంటే లైక్ డ్యాన్స్ వేస్తుంటే అక్కడి నుంచి యూజ్ చేయడమో చేస్తారు. అయితే ఎక్కువ మంది ఏం చేస్తున్నారంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ని తీసుకొచ్చి వాళ్ళ ఓన్ రీల్స్ యూట్యూబ్లో పెట్టచ్చు, ఇబ్బంది ఏం లేదు ఇక్కడ. కానీ ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్గా డౌన్లోడ్ చేసి తీసుకొచ్చి యూట్యూబ్లో పెడుతున్నారు. అలా పెట్టకూడదు. నేను దీని గురించి క్లియర్గా ఇంకా ఎందుకు పెట్టకూడదు ఏంటి క్లియర్గా వీడియో కూడా చేశాను, ఒకసారి ఆ వీడియో చూడండి. అండ్ దీని గురించి కూడా వాదనే అనమాట నాతో. నా వీడియోనే నేను పెట్టుకుంటాను. అసలు ఉన్నట్టు చెప్తే వినేవాళ్ళు ఎవరు లేరండి. నేను అక్కడికి వాళ్ళకి డౌట్ రాకుండా ఎందుకు ఏంటి అనేది కూడా నేను ముందే చెప్తాను. ఆ వీడియో లింక్ పంపించి ఈ వీడియోలో ఇది ప్రాబ్లము, ఇందువలన పెట్టకూడదు అనేసి చెప్తాను. వాళ్ళకి అసలు ఎన్ని డౌట్స్ వస్తాయంటే అంటే విసిగిచ్చేస్తారనమాట. ఇంకా ఇది నాకు రోజుకి ఇప్పుడు అందులో రీయూజ్డ్ అనేది చాలామందికి ఎక్కువైపోయింది. అసలు రోజుకి 3-4 ఛానల్స్ కూడా వచ్చేస్తున్నాయి. 3-4 ఛానల్స్ అంటే మాటలు కదా, నాకు రోజంతా అవే పడతాయి. ఇంకా నా పని అంటూ చేసుకునేదానికి ఉండదన్నమాట. ఇంకా అసలు మీకు ఒక విషయం చెప్పాలంటే నా ఫస్ట్ ఛానల్ పూర్తిగా వదిలేసానండి. ఈవెన్ ఈ ఛానల్లో కూడా డైలీ పెడతానికి కూడా నాకు అసలు కుదరట్లేదు. వీడియోస్ రికార్డ్ చేయడానికి అవ్వట్లేదు. వీడియోస్ రికార్డ్ చేసినా మళ్ళీ వాటికి థంబ్నెయిల్స్ చేయాలి, వాటిని ఎడిటింగ్ చేయాలి, ఇవన్నీ చాలా పనులు ఉంటాయి కదా. అసలు ఫస్ట్ ఛానల్ అయితే నెలకి 1-2 పెట్టినట్టుగా పెడుతున్నాను. అసలు చాలా వీడియోస్ ఉన్నాయి ఎడిట్ చేయాల్సినవి. ఇంత కూడా నాకు అసలు టైం సెట్ అవ్వట్లేదు అనమాట. సో అన్ని ఛానల్స్ వస్తున్నాయి రీయూజ్డ్ మీద. నాకు ఇంకా పూర్తిగా అవగాహన వచ్చేసింది అసలు ఆ రీయూజ్డ్ మీద, ఎలాంటి వీడియోస్ రీయూజ్డ్ అవుతున్నాయి అనేది. సో దాన్ని బట్టి నేను చెప్తుంటే ఇట్లా వాదన అనమాట నాతో. అది వాదన అంటే ఎందుకు రీయూజ్డ్ అవుతాయి అందరూ పెడుతున్నారు అంటారు. అందరికీ వస్తుందండి రీయూజ్డ్ అనేది. అంత వరస్ట్ ఇష్యూ అనమాట ఇప్పుడు యూట్యూబ్లో. 4 years బ్యాక్ మానిటైజేషన్ అయిన ఛానల్స్ కూడా ఇప్పుడు పోతున్నాయి. అండ్ మొన్న ఒకళ్ళు రాశారండి కామెంట్, ఏంటంటే అసలు మీరు అన్నీ నెగిటివ్గా చెప్తున్నారు, అసలు ఛానల్ క్రియేట్ చేయాలి అంటేనే క్రియేట్ చేసేవాళ్ళు భయపడే విధంగా చెప్తున్నారని అనేసి కామెంట్ రాశారు. అసలు నేను అనుకున్నాను అప్పుడు, నేనే భయపెట్టే విధంగా చెప్తున్నానంటే మరి వేరే వాళ్ళ సంగతి ఏంటో అనేసి అనుకున్నాను అనమాట. నేను ఏదైనా క్రియేటర్ భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి అండ్ కరెక్ట్గా చేయాలి అన్న ఉద్దేశంతో చెప్తాను. ఏం చెప్పినా నేను ఎప్పుడు ఎవరిని భయపెట్టాలని చూడనండి. అండ్ ఇంకోటి మెయిన్ విషయం మర్చిపోయాను, అసలు మ్యూజిక్ షార్ట్స్లో మ్యూజిక్ యూజ్ చేయొద్దు అని నేను ఎప్పుడు చెప్పలేదు. అసలు నా వీడియోస్ మీరు కావాలంటే అన్నీ చూసుకోండి, యూజ్ చేయొద్దు, చేస్తే వాయిస్ ఇవ్వండి, వాయిస్ ఇస్తే బెటరు, ఆడియన్స్కి ఇదవుతుంది, ఆడియన్స్ కనెక్ట్ అవుతారని చెప్పాను తప్ప మ్యూజిక్ ఎప్పుడు యూజ్ చేయొద్దని నేను చెప్పలే. మ్యూజిక్ గురించే పర్టికులర్గా వీడియో కూడా ఉంది, ఎలాంటి వీడియోస్కి యూజ్ చేయొచ్చు, ఎలాంటి వీడియోస్కి యూజ్ చేయకూడదు అనేసి. నేను మీకు గుర్తుందో లేదో నేను కార్ డ్రైవింగ్ చేస్తూ ఒక రీల్ పెట్టాను, అది పెట్టాను, షార్ట్ పెట్టాను. ఆ షార్ట్కి మ్యూజిక్ పెట్టాను అనమాట. సో ఆ షార్ట్కి మ్యూజిక్ పెట్టినప్పుడు వచ్చిన కామెంట్స్ ఏంటంటే, మీరు ఈ మ్యూజిక్ పెట్టారు, మీకు కాపీరైట్ రాలేదా, మీరు మ్యూజిక్స్ వాడుకుంటున్నారు, వేరే వాళ్ళని యూజ్ చేయొద్దంటున్నారు మ్యూజిక్, ఇవి కామెంట్స్. అసలు నేను మ్యూజిక్ ఎప్పుడు యూజ్ చేయొద్దన్నానో నాకు అసలు తెలీదు.
యూజ్ దిస్ సౌండ్ ద్వారా మ్యూజిక్ చేయొచ్చు అని ఎన్నోసార్లు చెప్పాను. మరి ఎవరి వీడియోస్ చూసి కామెంట్స్ రాస్తారో నాకైతే తెలియదు. మీరు ఏ ఛానల్లో ఏ వీడియో చూస్తున్నారో, ఏ కామెంట్ రాస్తున్నారో ఆలోచించుకుని రాయండి ఏదైనా. నేను ఏది ఊరికే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వెటకారం అన్నమాట. అక్కడ ఎవరో వచ్చి కామెంట్ రాస్తే ఇన్షార్ట్లో మ్యూజిక్స్ యూజ్ చేయవచ్చా అనేసి ఒకళ్ళు రాశారనమాట. ఎవరైతే ఈ కామెంట్ రాశారని చెప్పాను కదా, మీరేమో మ్యూజిక్స్ యూజ్ చేస్తున్నారు, భయపెట్టేలా చేస్తున్నారు వీడియోస్ అని కామెంట్ రాశారని చెప్పా కదా. సో వీళ్ళ సంగతి పక్కన పెడితే ఇంకొకళ్ళు వచ్చి ఇన్షార్ట్లో మ్యూజిక్ యూజ్ చేయొచ్చా అనేసి రాశారనమాట కామెంట్. నేను యూజ్ చేయకూడదు, వాటికి ఎప్పటికైనా క్లెయిమ్స్ వస్తాయి, యాప్స్లో మ్యూజిక్ అసలు యూజ్ చేయొద్దని నేను ఎన్నోసార్లు చెప్పాను. వాటికి అప్పటికప్పుడు కాకపోయిన తర్వాత అయినా క్లెయిమ్స్ వస్తాయి. ఇప్పుడు చాలామంది చెప్తున్నారు క్లెయిమ్స్ వస్తున్నాయి, మేము ఎప్పుడో 2 years బ్యాక్ పెట్టిన మ్యూజిక్ కూడా ఇప్పుడు క్లెయిమ్స్ వస్తున్నాయి అనేసి. అలా ఖచ్చితంగా క్లెయిమ్స్ వస్తాయి ఎడిటింగ్ యాప్స్లో పెట్టే వాటికి. సో పెట్టద్దు అనేసి నేను రిప్లై ఇచ్చాను అప్పటికే. తర్వాత వీళ్ళ రిప్లై ఏంటి, మీరేం పెట్టకూడదు, మీకు పెడితే కాపీరైట్ స్ట్రైక్లు క్లెయిమ్స్ అన్నీ మీ ఛానల్ పైనే పడతాయి, అక్క చాలా పవర్ఫుల్, అక్కకేమీ రావు అంటే వెటకారం అనమాట. చెప్పేది అర్థం చేసుకోకుండా ఏదో ఒకటి వాగడం అన్నమాట కామెంట్స్లో. తెలియకపోతే మూసుకుని కూర్చోవాలి, లేదంటే చెప్పేది వినాలి, అంతే కదా. సో నేను ఇమీడియట్గా హైడ్ చేశాను. నాకు ఇంకా ఆ వెటకారం ఇప్పుడు వాళ్ళకి ఎంత ఉంటుందో నాకు ఇంకా అంతకంటే ఎక్కువ ఉండాలి. ఎందుకంటే లైఫ్ అనేది మిర్రర్ లాంటిది. మనం ఎలా మాట్లాడుతున్నామో, మనం ఎలా రిసీవ్ చేసుకుంటున్నామో ఎదుటి వాళ్ళు కూడా మనం అలాగే రిసీవ్ చేసుకుంటారు. మనం కరెక్ట్గా ఉంటే వేరే వాళ్ళు కూడా ఏమనరు. అంటే దొంగ కామెంట్లు అనమాట. ఇప్పుడు హైడ్ చేశాను కదా, వాళ్ళ నుంచి సచ్చిన దాని నుంచి కామెంట్ నాకు కనిపిది ఎట్లాగూ. సో ఇప్పుడు ఏంటి, వేరే వాళ్ళలాగా కామెంట్స్ రాస్తారనమాట. అప్పుడు వాళ్ళకి ఏదైనా డౌట్ వచ్చిందనుకోండి, దొంగల్లాగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారనమాట. అది వాళ్ళకి చేత అయింది. మ్యూజిక్ యూజ్ చేయొద్దని నేను ఎక్కడా చెప్పలేదు, ఇది గుర్తుపెట్టుకోండి. మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా వీడియో కూడా చేశాను, ఎలాంటి వాటికి పెట్టచ్చు, ఎలాంటి వాటికి పెట్టకూడదు అనేసి. అండ్ ఇది ఎన్నిసార్లు చెప్పానో లెక్కే లేదు అసలు. ఎన్నిసార్లు చెప్పానో లెక్కే లేదు. అండ్ ఎన్నిసార్లు చెప్పినా కూడా కొంతమందికి అర్థం కావట్లేదు కూడా ఇది. అండ్ కొంతమంది విసుక్కోవటం కూడా. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, నాకు ఇన్స్టాగ్రామ్లో కామెంట్స్ ఒక్కొక్క రోజు అసలు మామూలుగా ఉండవు అసలు. కామెంట్స్ అంటే డౌట్స్. ఒక పక్కన ఇక్కడ రిప్లైస్ ఇవ్వాలి, ఒక పక్కన అక్కడ రిప్లైస్ ఇవ్వాలి. ఇది మీకు ఏదో పద్దాక రిప్లైస్ అంటున్నారా అనిపిస్తుంది, కానీ అది పడే వాళ్ళకే తెలుస్తుంది అండి. అంత ఈజీ కాదు. మీరు ఒక్కసారి ఇచ్చి చూడండి అందరికీ, అప్పుడు అర్థమవుతుంది. నేను చాలా కామెంట్స్ నెగ్లెక్ట్ చేస్తున్నా ఇప్పుడు యూట్యూబ్లో. ఎందుకంటే అవన్నీ రిప్లై ఇచ్చే అంత టైం నా దగ్గర లేదు అసలు. ఎందుకంటే చాటభారతాలు రాయాలి, అవన్నీ ఎక్కడ రాస్తాం? వీడియో లింక్ ఉంటే వీడియో లింక్ పెడుతున్నాను. కొంతమంది షార్ట్స్లో కామెంట్ చేస్తారు. షార్ట్స్లో కామెంట్ చేస్తే లింక్ ఇవ్వడానికి కుదరదు. ఇక నేనేం చేస్తాను చెప్పండి? అట్లా ఉందన్నమాట సిచ్యువేషన్. ఇన్ని కామెంట్స్కి రిప్లై ఇచ్చేటప్పుడు ఒక్కొక్కసారి విసుగు వస్తుంది. ఇప్పుడు ఒకటే దాన్ని కొంతమంది రిపీటెడ్గా అదే అడుగుతూ ఉంటారు. అంటే ఇటు తిప్పి అదే క్వశ్చన్ అడుగుతారనమాట. ఎలా ఉంటుంది నాకు చెప్పే వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి? ఒక పక్కన నేను వీడియో ఎడిటింగో ఏదో కొత్తది నేర్చుకోవడమో ఏదో చేస్తూ ఉంటా. ఈ లోపు వచ్చి ఇట్లాంటి క్వశ్చన్స్ అనమాట. ఏమన్నా అర్థం కాలేదనుకోండి, విసుక్కున్నట్టు కూడా అడుగుతారు. నేను ఎంత విసుక్కోవాలి ఇంకా చెప్పండి? విసుక్కోవడం అనేది నాకు చాలా తక్కువ సార్లే ఉంటుంది. ఎంత కోపం వచ్చినా సరే చాలా కంట్రోల్ చేసుకుని, ఇప్పుడు ఎందుకంటే ఒకళ్ళ దగ్గర వచ్చిన దీన్ని ఇంకొకళ్ళ దగ్గర చూపించలేం కదా. అది పద్ధతిగా కూడా ఉండదు అసలు. అంత కంట్రోల్ చేసుకుని నాకే అంటే అదంతా ప్రెషరే, అదంతా మనం ప్రెషర్ తీసుకుంటున్నట్టే కదా. అందుకే హెల్త్ పాడైపోయేది కూడా అందుకే అసలు ఒక రకంగా. సో ఇదన్నమాట నా ప్రాబ్లమ్. చూసారు కదా, ఇన్ని రకాలు ఉంటాయండి. కొంతమంది మొన్న ఎవరో అంటున్నారు, ఏముంది టెక్ ఛానల్ హ్యాపీగా ఈజీగా క్రియేట్ చేసేసుకోవచ్చు అంట. ఇన్ని డౌట్స్ ఉంటాయండి, ఇన్ని మాటలు అనిపించుకోవాలి మళ్ళీ రివర్స్లో. మనం ఎంత కరెక్ట్గా నాకు అర్థమైంది ఏంటంటే, మనం ఎంత కరెక్ట్గా ఉన్నా సరే ఆ ఎదుటి వాళ్ళ బుద్ధి ఏంటి అనేది దాన్ని బట్టే ఆలోచిస్తారు వాళ్ళు. మీరు ఎంత కరెక్ట్గా అన్నా ఉండండి, మీ గురించి అనవసరం, వాళ్ళ బుద్ధి ఏంటనేది అట్లాగే ఆలోచిస్తారు అంతే. అందుకే వదిలిపడేయడం అనేసి డిసైడ్ అయ్యాను అనమాట. సో ఇది చేయడానికి రీజన్ ఏంటంటే, మీకు అర్థమైంది కదా, ఇది చాలా సింపుల్. నేను చెప్పింది కొన్ని మాత్రమే, ఇంకా చాలా ఉంటాయి. అప్డేట్స్ మారిపోతూ ఉంటాయి కదా ఎప్పటికప్పుడు. ఇప్పుడు కామెంట్స్ ఉన్నాయి, ఓల్డ్ కామెంట్స్లో రిప్లైస్ ఉంటాయి. అవి చూసి మీరు ఫాలో అయిపోకూడదు. కొన్ని మేబీ ఆ అప్డేట్ ఇప్పటికి మారిపోయి ఉండొచ్చు. సో అలా కూడా ఉంటుంది అనమాట.
సో ఇవన్నీ మీకు కూడా తెలియాలి అనేసి నేను ఈ వీడియో అయితే చేశానండి. ఇది ఎవరిని తిట్టడానికో లేదంటే ఇంకోటి ఏదో తక్కువ చేయడానికో ఇవన్నీ కాదు. ఇంత వెటకారం, కొంతమంది వెటకారం.coms ఉంటున్నారు. సో వాళ్ళ గురించి అనమాట ఇదంతా కూడా. చాలామంది మంచి క్వశ్చన్స్ అడిగే వాళ్ళే ఉన్నారండి. చాలా మర్యాదగా, చాలా ఇదిగా ఉంటారు. నాకు నిజంగా డౌట్ అడిగే వాళ్ళు ఎలా ఉంటారో నాకు తెలుసు కదా. ఇన్స్టాగ్రామ్లో వాళ్ళకి డౌట్ క్లారిఫై అయ్యే వరకు యూట్యూబ్లో రిప్లై ఇవ్వలేదు అనుకోండి, ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లోకి వస్తారు. అప్పుడే నాకు ఈజీగా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో ఈజీ అనమాట. వాయిస్ మెసేజ్ ఇచ్చేస్తే సరిపోతుంది కదా. సో ఇదండి నా ప్రాబ్లం, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో కొన్నిటికి రిప్లైస్ ఇవ్వకపోతే ప్లీజ్ రిప్లై అని అనొద్దు. అండ్ వ్యూస్ గురించి ఒకటి, ఆ వ్యూస్ గురించి అయినా అంతేనండి. వ్యూస్ నేనేమి ఇవ్వను కదా వ్యూస్. సో వ్యూస్ గురించి కూడా నేను రిప్లై ఇవ్వను. అందుకేనండి అసలు వ్యూస్ అనేది ఆటోమేటిక్గా రావాలి. ఎవ్వరూ ఏమీ చేయలేని పని అది. వ్యూస్ రావట్లేదు, 0 వ్యూస్ అయిపోయినాయి, ఎన్నిసార్లు చెప్పినా నేను ఒకటే చెప్పాలి. అది యూట్యూబే ఇవ్వాలి వ్యూస్. అల్గోరిథంని బట్టే వ్యూస్ వస్తాయి. మనం ఎన్ని చేసినా, ఎన్ని కీవర్డ్స్, ఎన్ని ట్యాగ్స్ ఎన్ని చేసినా ఏం ఉపయోగం లేదు అసలు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇన్ని లక్షల ఛానల్స్లో ప్రతి కంటెంట్లోనూ ఛానల్స్ ఎక్కువైపోయాయి. సో వ్యూస్ గురించి ఏమీ చేయలేం కదా. అందుకే నేను కొన్నిటికి రిప్లైస్ ఇవ్వనండి. ఇక మీకు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఈ వీడియో పూర్తిగా ఎంతమందో చూడరు. సో చూసిన వాళ్ళన్నా కనీసం అర్థం చేసుకుంటారు అనేసి అనుకుంటున్నాను.